Good morning, all of you. Okay, today we are discussing about DNA fingerprinting. ఈ టాపిక్ మీకు ఇమ్యునాలజీ పేపర్లో ఉంది. సో మనం నేను ఏం చెప్పుకున్నాం, హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ గురించి చెప్పుకున్నాం. సో వాట్ ఆర్ ద హైబ్రిడైజేషన్ టెక్నిక్స్? సదరన్ బ్లాటింగ్, వెస్టర్న్ బ్లాటింగ్ అండ్ నార్థరన్ బ్లాటింగ్. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కూడా ఈ సదరన్ బ్లాటింగ్కి సంబంధించింది అనమాట. సో అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో లైక్ మనం ఎలా అంటే ఏదైనా విట్నెస్ని కానీ చేస్ చేయాలన్నా, లేదా ఒక పర్సన్కి ఆ పర్సన్ వాళ్ళ బాబా లేదా సంథింగ్ తెలుసుకోవడానికి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని ఎక్కువగా మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేస్తారనమాట. సో జనరల్ ఇంట్రడక్షన్ ఏంటంటే, సో అసలు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. సో ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ కంటైన్స్ డిఎన్ఏ. సో ఇది అందరికీ తెలిసిందే, మన బాడీలో ప్రతి కణంలో డిఎన్ఏ అనేది ఉంటుంది అనమాట. అండ్ అప్రాక్సిమేట్లీ 99% ఆఫ్ డిఎన్ఏ ఈజ్ సిమిలర్ బిట్వీన్ టూ హ్యూమన్స్. అంటే ఇప్పుడు లైక్ మదర్ అండ్ చైల్డ్, ఫాదర్ అండ్ చైల్డ్ అండ్ లైక్ వీళ్ళ మధ్యన అప్రాక్సిమేట్లీ ఇద్దరు మనుషుల మధ్యన 99% డిఎన్ఏ అనేది అప్రాక్సిమేట్గా ఒకేలా ఉంటుంది అనమాట. సో ఓన్లీ 0.1 డిఫరెన్సెస్ వాళ్ళలో ఉంటుంది అనమాట. ఓకేనా? సో 0.1 డిఫరెన్సెస్తో మొత్తం ఈక్వల్గా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఆఫ్ డిఎన్ఏ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఆ 0.1 చేంజెస్ ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో మేజర్ రోల్ని ప్లే చేస్తున్నాయి అనమాట. సో యాజ్ వీ నో, ఓన్లీ 3% ఆఫ్ జీనోమ్ ఆర్ కోడెడ్ అండ్ యాక్ట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్, దట్ ఈస్ కాల్డ్ జీన్. అంటే మనందరికీ తెలుసు, మన బాడీలో ఉన్న డిఎన్ఏలో కేవలం 3% మాత్రమే అది మనకు తెలిసింది అండ్ కోడెడ్ అయింది, అండ్ ఇది మనకి ప్రోటీన్ సింథసిస్లో ఉపయోగపడుతుంది. సో ఇలా మనకు తెలిసిన ప్రోటీన్ సింథసిస్లో ఉపయోగపడే దాన్నే మనం ఏమన్నామంటే జీన్ అన్నాం. అండ్ ద రెస్ట్ ఆఫ్ 97% ఆర్ నాన్ కోడింగ్. ఆ మిగిలిన 97% అనేది నాన్ కోడింగ్ అనమాట. దట్ కెన్ బి నాన్ కోడింగ్. సో రిపిటేటివ్ అండ్ జంక్, అది జంక్ డిఎన్ఏ. అంటే లైక్ జంక్ డిఎన్ఏ అంటే ఆ డిఎన్ఏ దీనికి యూజ్ అవ్వదు అనమాట. సో ద జంక్ డిఎన్ఏ ఆర్ యూటిలైజ్ టు పర్ఫామ్ ఈ ఎటువంటి ఫంక్షన్ చేయని ఈ జంక్ డిఎన్ఏనే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో ద సీక్వెన్స్, స్ట్రక్చర్ అండ్ నెంబర్ ఆఫ్ రిపీట్స్ వేరీస్ బిట్వీన్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనిజమ్స్కి ఇండివిజువల్కి మధ్యన ఈ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆన్ దిస్ బేసిస్ ద డిఎన్ఏ ప్రింట్ కెన్ బి, సో ఆ జంక్ డిఎన్ఏని ఉపయోగించుకుని మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నిక్ని డెవలప్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే సర్ ఎలెక్ జెఫ్రీ. సో హీ వాజ్ ద సైంటిస్ట్ హూ వేర్ ఫస్ట్ డెవలప్డ్ బై ది ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. అసలు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటనేది చిన్న మీనింగ్ మీకు కింద డెఫినేషన్ ఇచ్చాను, అప్పుడు చెప్తాను. సో జనరల్గా మన ఇప్పటి వరకు చెప్తున్నాను తెలుగులో చెప్తున్నాను అనమాట, తెలుగు మీడియం వాళ్ళకి అర్థం అవ్వాలి కదా మరి. సో వాళ్ళ కోసం జనరల్గా ఏంటంటే మానవ కణాలు అనేవి డిఎన్ఏతో నిర్మితమై ఉంటాయి కదా. సో ఆ మానవ కణాల్లో ఉన్న డిఎన్ఏలో మనకి ఇదేంటి, ఎవరైనా ఇద్దరు మనుషుల మధ్య డిఎన్ఏ అనేది 99% ఒకేలా ఉంటుంది అనమాట. బట్ 0.1% డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఇద్దరిది ఒకేలా ఉంటుందంటే నో. బట్ నీకు దానిలో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కానీ అన్నీ మ్యాచ్ అవ్వవు. అది నీకు మీ మదర్కి కానీ మీ ఫాదర్కి అయితే 99% మ్యాచ్ అవుతుంది, బట్ 1.1 సిమిలారిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఆ సిమిలారిటీనే ఐడెంటిఫై చేసి గుర్తించడాన్ని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని అంటారనమాట. సో మన బాడీలో 3% ఆఫ్ డిఎన్ఏ విచ్ కెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్లోను, మళ్ళీనేమో ప్రోటీన్ సింథసిస్లోను, ఇవి అలాగే రిప్లికేషను, నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షను, ట్రాన్స్లేషన్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇలా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఏమో అంటారంటే కోడింగ్ డిఎన్ఏ అంటారు. సో అండ్ రిమైనింగ్ 97% ఉన్న ఆ డిఎన్ఏ నేను ఏమంటారంటే నాన్ కోడింగ్ ఆర్ జంక్ డిఎన్ఏ అంటారు. సో ఈ నాన్ కోడింగ్ డిఎన్ఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆన్ దిస్ టైప్ ఆఫ్ సో ఆ నాన్ కోడింగ్ డిఎన్ఏనే మనం జంక్ డిఎన్ఏనే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఉపయోగిస్తారనమాట. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రాసెస్ని ఫస్ట్ ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే మనకి సర్ ఎలెక్ జెఫ్రీ అనే సైంటిస్టు మొట్టమొదటిసారిగా 1984లో ఈ టెక్నిక్ని డెవలప్ చేశారు. సో దీని ద్వారా ఏదైనా ఒక కేసు జరిగినా లేదా లైక్
ఏదైనా ఒక యాక్సిడెంట్ కండిషన్స్లోనైనా లైక్ అలాగే ఏదైనా రాబరీ జరిగినా కూడా బాడీలోంచి ఏదైనా పార్ట్ నుంచి ఇలా డిఎన్ఏని తీసుకుని ఐడెంటిఫై చేయడానికి విట్నెస్కి ఉపయోగపడడానికి ఈ ప్రాసెస్ని ఫస్ట్ ప్రపోజ్ చేశారనమాట. సో బేసిక్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి it is a molecular method to identify an individual or any living organisms from their DNA sample by looking at డిఫరెంట్ ప్యాటర్న్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఇది ఒక మాలిక్యులర్ పద్ధతిలో చేసే ప్రక్రియ అనమాట. ఈ పద్ధతిలో ఏదైనా ఇండివిజువల్ లేదా ఎనీ లివింగ్ ఆర్గనిజమ్స్ యొక్క డిఎన్ఏని కలెక్ట్ చేసి వాటిలో అది లైక్ వాటి స్ట్రక్చర్ని, అంటే ఇప్పుడు సపోజ్ నా డిఎన్ఏ ఉంది, నా డిఎన్ఏని తీసుకుని నా డిఎన్ఏని ఒక స్ట్రక్చర్ కింద ఫామ్ చేసి ఇఫ్ ఇన్ కేస్ నా మీద ఏదైనా మర్డర్ కండిషన్లో ఇప్పుడు నా మీద ఏదైనా డౌట్ ఉందనుకో, నా డిఎన్ఏని అక్కడ దొరికిన శాంపిల్స్ బట్టి ఆ రెండింటిని మ్యాచ్ చేస్తే అప్పుడు ఎవరు చేస్తారో తెలిసిపోతుంది కదా. అలా నేర నిర్ధారణ ప్రక్రియలో లేదా ఏదైనా రాబరీస్లో కోడింగ్ చేయడానికి, అంటే డిఎన్ఏ మాలిక్యూల్ తీసుకుని దాన్ని కోడింగ్ చేయడాన్నే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని అంటారనమాట. ఓకేనా. శాటిలైట్స్ ఆఫ్ డిఎన్ఏ అనేది మీకు అది నెససరీ టాపిక్ అనమాట. జస్ట్ జనరల్గా చూసుకోవాలంటే ఈ నాన్ కోడింగ్ డిఎన్ఏ అనేది మెయిన్లీ 2 టైప్స్ అనమాట. అదేంటి, 2 టైప్స్ ఆఫ్ రీజియన్స్ని కలిగి ఉంటాయి అనమాట బేసింగ్ ఆన్ ద జీనమ్స్ బట్టి. అవి ఏమేమినంటే మైక్రో శాటిలైట్స్ అండ్ మ్యాక్రో శాటిలైట్స్, మినీ శాటిలైట్స్ అండ్ మైక్రో శాటిలైట్స్. సో ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ అంటే ఏంటో చూస్తాం, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డెఫినేషన్ చూస్తాం. సో ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మెయిన్లీ ఇన్వాల్వ్స్ ఇన్ 5 టైప్స్ ఆఫ్ ప్రాసెస్. సో అవి ఏమేమినంటే కలెక్షన్ ఆఫ్ బయోలాజికల్ శాంపిల్స్, డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్, రెస్ట్రిక్షన్ డైజెషన్ ఆర్ పీసీఆర్ యాంప్లిఫికేషన్, అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్, క్యాపిలరీ ఎలక్ట్రోఫోరెసిస్ ఆర్ డిఎన్ఏ సీక్వెన్సింగ్, ఇంటర్ప్రిటింగ్ రిజల్ట్స్. అంటే హౌ అసలు ఏ విధంగా మనం డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఏ విధంగా ఫస్ట్ కలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి దాని కాపీస్ తీసే వరకు ఏ విధంగా చేస్తారు ఆ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ శాంపుల్ కలెక్షన్. మనకి ఎక్కడైతే ఇప్పుడు లైక్ ఎనీ పార్ట్ మన బాడీలో ఏ పార్ట్ నుంచి అని, ఈవెన్ హెయిర్ నుంచి కూడా మనం డిఎన్ఏని కనుక్కోవచ్చు. లైక్ అలాగా ఎనీ పార్ట్ నుంచి శాంపిల్ని తీసుకుంటారనమాట. ఆ తీసుకున్న శాంపిల్ తీసుకుంటారు. ఫస్ట్ శాంపిల్ తీసుకున్న తర్వాత డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్. అంటే డిఎన్ఏ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ విత్ డిఫరెంట్ మెథడ్స్ లైక్ సిటీఏబి డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్, ప్రోటీన్స్ కే డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అండ్ ఫీనాల్ క్లోరోఫామ్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఆర్ మేబీ విత్ ద డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్. అంటే ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు మనం తీసుకున్న శాంపిల్స్లోంచి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్ లైక్ అన్నీ ఉంటాయి కదా కణం. అంటే ఇప్పుడు హెయిర్ తీసుకున్నాం, హెయిర్ కణాల్లో మైటోకాండ్రియా, రైబోజోమ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటి అన్నిటిలో నుంచి డిఎన్ఏని వేరు చేసేస్తారనమాట. సో అలా వేరు చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ని ఉపయోగిస్తారనమాట. సిటీఏబి మెథడ్స్, నెక్స్ట్ కేడిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్, నెక్స్ట్ ఫినాల్ క్లోరోఫామ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్ మెథడ్ని ఉపయోగించి డిఎన్ఏని సెపరేట్ చేస్తారు. ఓకేనా. ఓకే, సెపరేట్ చేశారు. దెన్ రెస్ట్రిక్షన్ డైజెషన్ ఆర్ పీసీఆర్ యాంప్లిఫికేషన్. ఈ ప్రాసెస్ అనేది మెయిన్లీ 3 డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా చేస్తారనమాట. అవి ఏమేమినంటే ఆర్ఈఎల్ఎఫ్ రెస్ట్రిక్షన్ డైజెషన్, పీసీఆర్ అంటేనేమో ప్రైమర్ ప్రిపరేషన్ మీద చేసేది, అండ్ అదే పీసీఆర్ అంటే పొలిమరేజ్ చైన్ రియాక్షన్ రా, అండ్ రియల్ టైమ్ పీసీఆర్ అనాలసిస్ అనమాట. సో ఆ 3 ఎలా చేస్తారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఫస్ట్ రిస్ట్రిక్షన్ డైజెషన్ అంటే ఏంటో చూద్దాం. ఆర్ఈఎల్పి అనాలిసిస్ చూద్దాం. ఆర్ఈఎల్పి అనాలిసిస్లో ఎప్పుడైతే సెపరేట్ చేసిన ఆ డిఎన్ఏని ఈ ఆర్ఈఎల్పిలోకి మనం ప్రపోజ్ చేసిన వెంటనే అక్కడ డిఎన్ఏని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి డైజెస్ట్ చేసేస్తాయి అనమాట. ఎలాగంటే అది డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్లో ఉన్న డిఎన్ఏని అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ మీద పెట్టినప్పుడు అవి ఏంటి నేచర్కి మూవ్ ఆన్ అయ్యి వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ పెట్టి
ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మాలిక్యులర్ వెయిట్ బట్టి సైజెస్ నుంచి వేరీ అయిపోతాయి. అలాగా వేరీ అయిన తర్వాత దే కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ నైట్రోసెల్యులోజ్ పేపర్. దాన్ని నైట్రోసెల్యులోజ్ పేపర్లోకి మార్చుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ దెన్ వాటిని ఇంక్యుబేషన్ విత్ లేబుల్డ్ ప్రోబ్స్, వాటికి కేటాయించిన ప్రోబ్స్లో ఇంక్యుబేటర్లో పెట్టాలన్నమాట. ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత దానికి అంటే ఇప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం అనుకో, మనకి క్లియర్గా అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ కంప్యూటర్లో వచ్చేస్తుంది అనమాట. సో అలా పెట్టిన తర్వాత దానికి ఎక్స్రే ఫిల్మ్స్ ద్వారా తీసి లేదా ఆటో రేడియోగ్రఫీ ద్వారా ఫొటోస్ తీసైనా లేదా శాంపిల్స్ యొక్క కలర్ జిరాక్స్తోనైనా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ విధంగా ఐడెంటిఫై చేయడాన్నే RELP అనాలిసిస్ అని అంటారు. మరి PCR అనాలిసిస్ అంటే పొలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇది వీటికన్నా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పొలిమరేజ్ చైన్ రియాక్షన్లో ఎలా అంటే ఇప్పుడు ఒక DNA సీక్వెన్స్ని తీసుకుని దాని ద్వారా బోల్డ్ నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో RELF వేరు, PCR వేరు. PCRలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ తీసుకున్న శాంపుల్ని ప్రైమర్ ప్రిపరేషన్ బేస్డ్ అంటే ఒక ప్రైమర్ కింద ఉపయోగించుకుంటారనమాట. మనం తీసుకున్న శాంపుల్కి ఒక ప్రైమర్ని కలిపి దాని ద్వారా ఇంకా DNA ఎలాబరేట్ అవుతుందన్నమాట. మాకు ఇప్పుడు రిప్లికేషన్లో చూడండి, జస్ట్ రిప్లికేషన్లో DNA కట్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ ఎండోన్యూక్లియస్తో కట్ అవుతుందా, నెక్స్ట్ ప్రైమర్ వచ్చి యాడ్ అయినప్పుడు ఇంకా అలా రిప్లికేషన్ స్టార్ట్ అవుతుందా, లైక్ దట్ అలా అనమాట. బట్ అది బాడీలో న్యాచురల్గా జరుగుతుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్గా మన బాడీ నుంచి తీసిన DNAని మన బాడీ నుంచి తీసిన శాంపుల్లోంచి DNAని వేరు చేసిన ఆ DNAని పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే PCR మెషిన్లో పెట్టినప్పుడు దానికి మొట్టమొదటగా ఒక ప్రైమర్ని యాడ్ చేస్తారా. ఆ ప్రైమర్ని యాడ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని న్యూక్లియోటైడ్స్ని నెక్స్ట్ ఎడినిన్ వీటిని కొన్ని ఎంజైమ్స్ని యాడ్ చేస్తారు. ఇంకా యాడ్ చేశాక అది రియాక్షన్ అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే సెవరల్ డిఫరెంట్ కాపీస్ లైక్ మల్టిపుల్ కాపీస్ పేరెంటల్ కాపీ నుంచి అలా దాని యొక్క డాటర్ కాపీస్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. లైక్ అలా ఫామ్ అయిపోయిన తర్వాత వాటిని ఇది PCR అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అలా ఫామ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒకటి నుంచి రెండు DNA ఒరిజినల్ కాపీస్ నుంచి 4 సెల్స్, అందులో 2 పేరెంటల్ 2 ఏమో డాటర్ సెల్స్, మళ్ళీ వాటిలోంచి మళ్ళీ 4 ఇవి లైక్ అలా డివిజన్ జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాటిని అలా డివిజన్ అయిన తర్వాత అగరోస్ జెల్ మీద పెట్టినప్పుడు మనకి UV లైట్ ద్వారా రిజల్ట్స్ని చూడొచ్చు అనమాట. మరి RELPలో మనం ఎలా చూసాం, ఆటో రేడియోగ్రఫీ కానీ ఎక్స్రే ఫిల్మ్స్ ద్వారా కానీ చూసాం. బట్ దీనిలో మాత్రం UV లైట్ ద్వారా మనకి రిజల్ట్ని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే రియల్ టైమ్ PCR అనాలిసిస్. PCR అనాలిసిస్ వేరు, రియల్ టైమ్ PCR అనాలిసిస్ అనేది వేరు అనమాట. ఓకేనా. ఈ రియల్ టైమ్ PCR అనాలిసిస్లో ఏంటంటే ప్రైమర్స్ ఫర్ STR ఈజ్ లేబుల్డ్ విత్ ఏ స్పెసిఫిక్ కలర్డ్ ఫ్లోరసెంట్ ట్యాగ్. ఇందులో ఎలాగంటే ఇప్పుడు నార్మల్గా తీసుకున్న శాంపిల్స్కి కలిపే ప్రైమర్స్కి ఒక పర్టికులర్ కలర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎడినిన్కి ఏమో బ్లూ అని, గ్యూయానిన్కి ఏమో గ్రీన్ అని, థైమిన్కి ఏమో ఎల్లో అండ్ సైటోసిన్కి ఏమో నెక్స్ట్ ఇంకోటి ఆరెంజ్. సో దానికి యాడ్ చేసే ఇప్పుడు ఒక ఆ ప్రైమర్ మొక్కని ఈ కలర్స్తో పెట్టినప్పుడు అవి నార్మల్గా దాంతో కలిసిపోతాయి కదా, కలిసిపోయి అలా రిప్లికేషన్ జరిగిపోతుంటాయి. రిప్లికేషన్ జరిగినప్పుడు ఆ ప్రైమరీ ఎక్కడైతే ఉందో దాని ద్వారా అన్నిటికీ లైక్ అవి ఎక్కడెక్కడికైతే అటాచ్ అవుతాయో అక్కడ అంతా కలర్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా వచ్చిన తర్వాత PCR విత్ లేబుల్డ్ ప్రైమర్ అంటే ప్రైమర్ని ఉపయోగించి చేస్తారు. సో రిజల్ట్ అప్డేట్ ఆన్ స్క్రీన్. మనం రిజల్ట్ స్క్రీన్ మీద చూసినప్పుడు మనం అతికించిన ప్రైమరు ఇవి కలిసి ఓకే ఇవి ఇక్కడ ఉన్నాయి అంటే వీటికి ఆపోజిట్లో ఇప్పుడు ఎడినిన్కి థైమిన్ అలాగా ఎప్పుడు ఎడినిన్ థైమిన్ కెన్ బి బైండ్, గ్యూయానిన్ సైటోసిన్ ఆల్వేస్ బైండ్. సో ఏ ఉంది, ఏకి గ్రీన్ పెట్టామంటే ఏదైతే ఖచ్చితంగా ఇదే. సో ఈ సీక్వెన్స్ ఇది అని క్లియర్గా ఇంకా అర్థమైందా. ఇప్పుడు గ్రీన్ కలరు అక్కడ కనిపిస్తుంది వాళ్ళకి, గ్రీన్ ఎడినిన్కి ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా గ్రీన్ కింద థైమిన్ ఉందనే కదా, అది జీ ఉంది, జీకి బ్లూలో సంథింగ్ ఏదో ఇచ్చారు అంటే దాని కింద C ఉందనే కదా, లైక్ అలా అనమాట. ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారనమాట. అంటే దేని కింద ఏ కలర్ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తారు. దీనిలో అయితే PCR స్క్రీన్ ఉపయోగిస్తారు. ఆ స్క్రీన్ ద్వారా అదే ఎలక్ట్రోఫోరెసిస్ ఫస్ట్ నార్మల్గా ఎప్పుడు అయినా ఎలక్ట్రోఫోరెసిస్కి గురి చేయడం అనేది కామన్.
ఇస్ నాట్ నీడెడ్. బట్ ఇందులో ఏంటంటే ఎలక్ట్రోఫోరసిస్ అనేది నాట్ నీడెడ్, అంటే అది అవ్వకపోయినా పర్వాలేదు, ఇందులో రిజల్ట్ మనం తీసుకురావచ్చు. ఎందుకంటే మనం ఈ ప్రాబ్స్ని కలర్ ప్రైమర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలక్ట్రోఫోరసిస్ ప్రాసెస్ అవసరం లేదనమాట. మనకి అది అవసరం లేకుండానే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ద రిజల్ట్ కెన్ బి ఒబ్టైన్డ్ ఆన్ ది ఆర్టీపీసీఆర్ స్క్రీన్ మీద మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్స్ అనమాట. సో వీటి గురించే మీకు ఇక్కడ డిఫరెంట్గా ఇస్తాడు. నేను క్లియర్గా చెప్పాను అనమాట మీకు అర్థమయ్యేటట్టు. ఇదిగో పీసీఆర్లో ఫస్ట్ శాంపిల్ తీసుకుంటారు, దాన్ని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్తో కట్ చేస్తారు. ఆ కట్ అయిన దాన్ని ఎలక్ట్రోఫోరసిస్ గురి చేసి తర్వాత ఎలక్ట్రోఫోరసిస్ గురయ్యి మాలిక్యులర్ వెయిట్ బట్టి దూరము దగ్గరికి వెళ్ళాక దాన్ని నైట్రోసెల్యూస్ పేపర్మేస్కి పెట్టి తర్వాత ఇంక్యుబేటర్లో పెట్టాక ఎక్స్రే ఫిల్మ్ ద్వారా ఇదిగో ఈ విధంగా ఫొటోస్ తీస్తారు. నేను డయాగ్రామ్ ఒకసారి పెడుతున్నాను, మీరు క్లియర్గా చూసుకోండి, మీకు ఇది ఫర్దర్గా కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకు ఈజీగా పెట్టాను. మీరు ఈ క్లాస్ అయిన తర్వాత ఇన్ కేస్ మీకు మీ నోట్స్లో అది కష్టంగా ఉండి ఇది కావాలంటే, ఈవెన్ మీకు రికార్డులో కూడా ఇది కష్టంగా ఉంటే నేను మీకు ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను, కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను షేర్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇదేమో ఆర్ఈఎల్పి అనాలిసిస్. ఓకేనా? దిస్ ఇస్ ద ఆర్ఈఎల్పి అండ్ దిస్ ఇస్ ద పీసీఆర్ బేస్డ్ అనాలిసిస్. పీసీఆర్లో చెప్పాం కదా సేమ్ యాసిస్ ఇక్కడ వరకు ఒకేలా వస్తుందిరా. డిఎన్ఏని ఎక్స్ట్రాక్షన్ చేశాక అది ఎప్పుడైతే పీసీఆర్ మీకు చెప్పాను కదా, ఒక్కసారి ప్రైమర్ని యాడ్ చేసామంటే ఇంకా అలా నెంబర్ ఆఫ్ కాపీస్ ఫామ్ అయిపోతూ ఉంటాయని చెప్పాను అనుకో. 2 నుంచి 4, 4 to 8 అలా ఫామ్ అయిపోతుందండి. వాటిని అగరోజాలకి గురి చేసి మళ్ళీ అవి అలా వేరేగా యూవీ లైట్ ద్వారా ఇదిగో ఇలా రీడింగ్స్ చూస్తారనమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఓకేనా? డయాగ్రామ్ క్లియర్గా ఉందా మీకు? ఇంకేస్ అర్థం కాకపోతే జూమ్ కూడా చేస్తాను, జూమ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. మెయిన్ మీకు క్లియర్గా ఉండాలి కదా, సో అందుకు. ఓకేనా? సో ఇది పీసీఆర్ అనాలిసిస్ అండ్ దిస్ ఈజ్ ద ఆర్ఈఎల్పి అనాలిసిస్. రిఫ్రాక్టివ్ ఫ్లాషన్ అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది డెఫినేషన్. సో దిస్ ఈస్ ద ఆర్ఈఎల్పి. అండ్ థర్డ్ వన్ ఏంటి? పీసీఆర్ బేస్డ్ అనాలిసిస్. ఇది దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ఎలక్ట్రోఫోరసిస్ అనేది నీడ్ ఉండదు. ఇంకో మీకు నేను చెప్పానా, ఇలా ప్రైమర్ని కలర్స్తో యాడ్ చేస్తారు. సో ఇప్పుడు గ్రీన్ కలర్ ఇక్కడ మనం ఎడినిన్ అనుకున్నాం, గ్రీన్ కలర్ పిక్ వచ్చిందంటే ఇక్కడ ఎడినిన్కి సంబంధించిన ఎడినిన్ ఆల్వేస్ బైండ్స్ టు జీసీఎం, టీతో బైండ్ అప్ అయి ఉంటుంది. రెడ్ కలర్ ఒక న్యూక్లియోటైడ్ అనుకున్నాం. సో ఇలాగా వాళ్ళకి క్లియర్గా కనిపించేస్తుంది అనమాట. సో ఈజీ కదా అర్థం చేసుకోవడం కూడా. ఇప్పుడు సపోజ్ నాకు సేమ్ ఇలానే వచ్చింది, ఈవెన్ నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి, పోనీ ఆ దొంగతనం దగ్గర కలెక్ట్ చేసిన శాంపుల్లో కూడా సేమ్ 99% ఇదే వచ్చింది అనుకో, ఇంక నేనే దొంగనని కన్ఫర్మ్ చేసేస్తారు. ఈవెన్ ఇప్పుడు ఒక ఫాదర్ది వాళ్ళ చైల్డ్ది తీసుకున్నప్పుడు కూడా వాళ్ళలో కూడా అందరికీ ఒకేలా ఉంటుంది. బట్ ఒక పర్టికులర్ మూమెంట్లో, అంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్ అంతట్లో కాకుండా మధ్యలో కొన్ని దగ్గర అందరికీ వేరేలా ఉంటుంది. అదే అదే ఫాదరు ఈ పిల్లడు అతని బిడ్డే అయితే కనుక వాళ్ళిద్దరికీ అక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి ఇదిగో ఇలాంటి వాటి బట్టి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకేనా? సో ఇలా 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని మనకి ఎక్కువగా జువాలజీలోనైతే మీరు ఈ 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ గురించి రాస్తే సరిపోతుంది. అండ్ జనరల్గా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్లాంట్స్లో ఎలా చేస్తారనేది కూడా ఇచ్చాను. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ హ్యావ్ గ్రేట్ వాల్యూ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని ఈ ప్లాంట్ బ్రీడింగ్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనమాట. డ్యూ టు ఇట్స్ సొమాటిక్ స్టెబిలిటీ అండ్ హై వేరియబిలిటీ విచ్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై ఇండివిజువల్స్. అంటే ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే లైక్ ప్లాంట్స్లో ఏవి వాటి అంటే స్ట్రగుల్స్కి తగ్గించుకుని రెసిస్టెన్స్ పవర్ ఉన్నాయా లేదా, ఓకే ఈ రెసిస్టెన్స్ పవర్లోకి డామినెంట్ జీన్ని పంపిస్తే ఇవి తట్టుకోగలదా లేదా, సో అవన్నీ చూసుకుని అలా లైక్ ప్లాంట్స్లోనైతే అలా డిఫరెంట్ టైప్స్ కింద యూజ్ చేస్తారనమాట. సో its databases act as an important tools for plant molecular research. అలాగే ప్లాంట్ మాలిక్యులర్ రీసెర్చ్లో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ప్రొవైడ్ ఇంపార్టెంట్ టెక్నికల్ అండ్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫర్ వెరైటీ క్వాలిటీ కంట్రోల్. అదే ఈ ప్లాంట్ బ్రీడింగ్లో దానికి టెక్నికల్గాను సపోర్ట్ చేస్తుంది, అది చాలా ముఖ్యమైనది. అలాగే దాని క్వాలిటీ కంట్రోల్కి కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే క్రాప్ బ్రీడింగ్కి, నెక్స్ట్ మాలిక్యులర్ మార్కెట్ అసిస్టెడ్ బ్రీడింగ్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో
DNA fingerprinting plays an essential role in determining the genetic character of particular species. అంటే పర్టికులర్ స్పీసెస్ని డిటర్మైనింగ్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఓకేనా, మీకు ఇక్కడ నేను అర్థమయ్యేలా పెట్టాను ఈ స్లైడు, క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకు మీరు మెసేజ్ చేస్తే నేను ఇది మీకు పీపీటీ షేర్ చేస్తాను అన్నమాట. ఓకేనా, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఎక్కువ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఒక పర్టికులర్ స్పీషీస్ని ఐడెంటిఫై చేయడానికి. సో అప్లికేషన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఇన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్? మనకి మీకు సిలబస్ ప్రకారం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏమిటి అండ్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చూద్దాం. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ హ్యాస్ అన్ అప్లికేషన్స్ ఇన్ ప్యాలెంటాలజీ, ఆర్కియాలజీ, వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ బయాలజీ. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇలా దీన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. అవి ఏమేమంటే ప్యాలెంటాలజీలో, ఆర్కియాలజీలో, వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ బయాలజీలో అండ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్లో. అంటే మెడికల్ డయాగ్నోస్టిక్స్లో ఎలాగంటే ఈ ఒక పర్సన్కి ఏదైనా డిసీజ్ ఉంటే ఆ పర్సన్ డిఎన్ఏలో ఏ ప్లేస్లో మార్పు జరిగింది తెలుసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. అండ్ ఫారెన్సిక్ సైన్స్ ఇప్పటి వరకు చెప్పాం కదా, ఫారెన్సిక్స్లో అయితే బాగా ఎక్కువ ఈ కోర్టుకి వెళ్ళే కేసులకి గట్రా ఎక్కువ యూజ్ చేస్తారనమాట. So, in criminal investigations, the DNA fingerprinting of suspects' blood and other body material is compared to that of evidence from the crime scenes to see how closely they match. ఇప్పుడు అసలు ఎలా మ్యాచ్ అవుతుంది చూద్దాం. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మీద అనుమానం పడ్డారంటే ఆ అనుమానం పడిన పర్సన్ నుంచి ఆ పర్సన్ నుంచి డిఎన్ఏ కలెక్ట్ చేసి ఓకే ఈ సస్పెక్టే ఈ క్రైమ్ చేశాడని నేర నిర్ధారణలో ఉపయోగపడుతుంది అని క్లియర్గా చెప్తున్నాడు. సో అప్లికేషన్స్ చూద్దాం. ద టెక్నిక్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ పెటర్నిటీ. సో పెటర్నిటీలో టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అండ్ పెటర్నిటీ అంటే లైక్ మెటర్నిటీ అంటే, సో అలాగే మీకు చెప్తాను నేను పెటర్నిటీ గురించి. ఐడెంటిఫై డెడ్ బాడీ దట్స్ టూ ఓల్డ్ ఆర్ డ్యామేజ్ టు బి. అంటే ఇప్పుడు ఒక డెడ్ బాడీ ఉంది, అది మనం ఐడెంటిఫై చేయనంత స్టేజ్లోకి వెళ్ళిపోయినా కూడా ఈ డిఎన్ఏ ఏంటంటే ఫింగర్ ప్రింటింగ్ ద్వారా వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేసేయగలరు అనమాట. సో మ్యాచ్ టిష్యూస్ ఆఫ్ ఆర్గాన్ డోనర్స్ విత్ దోస్ ఆఫ్ పీపుల్ హూ నీడ్ ట్రాన్స్ప్లాంట్స్. అలాగే ట్రాన్స్ప్లాంటేషన్లో ఉపయోగిస్తారు. అంటే ఎవరికైతే ఇప్పుడు సపోజ్ నాదే కిడ్నీ ఉంది, కిడ్నీ పాడైపోయింది అనుకోండి, ఈ నా కిడ్నీతో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళ కిడ్నీ పెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధమైన మెడికల్ డయాగ్నోస్టిక్స్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ దెన్ ఐడెంటిఫై ద డిసీజ్ దట్ ఆర్ పాస్ డౌన్ త్రూ అవర్ ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీలో వచ్చిన డిసీజెస్ని గురించి ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే హెల్ప్ ఫైండ్ కోర్స్ ఫర్ దోస్ డిసీజెస్ కాల్డ్ హెరిడిటరీ కండిషన్స్ గురించి వాటిలో కూడా సహాయం చేస్తుంది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యాక్యురేట్. మోస్ట్ కంట్రీస్ నౌ కీప్ డిఎన్ఏ రికార్డ్స్ ఆన్ ఫైల్. అంటే ఎక్కువగా చాలా కంట్రీస్లో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మోస్ట్ వైడ్లీ యూజ్ చేస్తున్నట్టు. పోలీసులు అయితే ఈ ఫింగర్ ప్రింట్స్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనమాట. సో సైంటిస్ట్స్ అండ్ రీసెర్చర్స్ ఆర్ using DNA fingerprinting. So scientists and researchers are using to DNA fingerprinting for various applications. సో ఈ రీసెర్చర్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని వేరియస్ అప్లికేషన్స్కి ఉపయోగిస్తున్నారనమాట. ఇట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ టైమ్ టు టైమ్. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంది టు మేక్ ద టెక్నిక్స్ ఫర్, అంటే ఇంకా టెక్నికల్గా ఎలా చేయాలి అనడానికి టైం టు టైం అప్డేట్ అయిపోద్ది అనమాట. సో పీసీఆర్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ అండ్ గివ్ సెన్సిటివిటీ, యాక్యురసీ, ప్రెసిషన్, లో కాస్ట్ ఎస్ఐ టు డిఎన్ఏ. ఈ పీసీఆర్ అనేది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ టెక్నిక్ అనమాట. దీని ద్వారా అది తక్కువ కాస్ట్ అయిపోతుంది, అలాగే యాక్యురసీ, ప్రెసిషన్ అండ్ సెన్సిటివిటీ అండ్ లో కాస్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మెథడ్స్ అనమాట. ఓకేనా? సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా? థ్యాంక్ యూ.